చంద్రబాబు నాయుడు మనిషి రూపంలో ఉన్న నర రూప రాక్షసుడు. ఈ మాటలన్నది నేను కాదు, స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. బడ్జెట్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ప్రతి ఒక్కటి వాస్తవం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో, నిన్న మనం ఒక వీడియో చేసాం కదండి, ఈనాడు పేపర్లో 4,91,000 కోట్ల అప్పుండింది. ఇప్పుడు 5,74,000 కోట్లు ఏదో అప్పైంది జనవరి వరకే. అంటే క్లియర్గా వాళ్ళ లెక్క ప్రకారమే అప్పులు ఎంత అయ్యాయని చెప్పారు. ప్రతిదీ మనం మాట్లాడుకుందాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి ఒక 2 ముఖ్యమైన అంశాలు చెప్పారు. అవి ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. ఒక్కసారి జగన్మోహన్ ఇంతకంటే అరటి పండు తొక్కవలసినట్టు ఎవరు ఏ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రులు కానీ చెప్పలేరండి. నిన్న మనము ఈనాడు పేపర్లో చెప్పాము 4,91,000 కోట్ల అప్పు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఉండింది. ఇప్పుడు అది అంటే ఇది జనవరికే 5,64,000 కోట్లు అయ్యింది అని చెప్పామో లేదండి. అది ఈనాడోడు రాసిందే మనం చూపించినాం. ఈనాడోడేమో ఇంతకుముందు 9,16,000 కోట్లు అప్పు ఎట్టెట్ట ఎవరెవరు చెప్పినారు ఈనాడోని కంటే అబ్బాబ్బాబ్బా అవి చూడాలండి. భలే కామెడీగా ఉంటాయి. మీకు నవ్వు వస్తుంది లేదా కానీ నాకైతే బలం నవ్వు వస్తుంది. ఈనాడోడికి ఎవడెవడు చెప్పినట్టే నేను దాచిపెట్టుకునేదాన్ని. రాష్ట్ర ఆర్థిక శాఖలో గతంలో కీలక స్థానంలో పనిచేసిన ఉన్నతాధికారులు, గతంలో కీలక శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు, ఎప్పుడో గతంలో కొందరు నిపుణులు, ఎవరో ఆ నిపుణులు ఎవరో, వాడమ్మ బడవ ఆ నిపుణులు ఎవరో నాకు తెలీదు, వివిధ అధికార వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తే ఏపీపై ప్రస్తుతం ఉన్న భారం 9,16,696 కోట్లుగా తేలుతోందంట. ఏం మునగలే? తేలిందా? వాడమ్మ జీవితం ఏమన్నా అర్థం ఉందా అండి? ఇప్పుడు ఇది వ్యాలంటైన్స్ డే రోజు 14 ఫిబ్రవరి 2023కే, అందుకే 24 వచ్చే లోపల 14 లక్షల కోట్లయింది. ఎవరు చెప్తారంటే గతంలో ఆర్థిక శాఖలో కీలక స్థానంలో పనిచేసిన ఉన్నతాధికారులు, నిపుణులు, వివిధ అధికార వర్గాల నుంచి సేకరించిన సమాచారం అంట. ఇప్పుడు మసాలా వండడం ఎలా, చెక్క, లవంగ, ఏలకలు, లేకపోతే ఇవన్నీ వేసి ధనియాలు అన్ని వేసి కొట్టండి, అది ఒక మసాలా వస్తుందని ఎవడో ఉన్నతాధికారంట, న్యాయ నిపుణుడంట, ఆర్థిక నిపుణుడంట, వాడి బొంగు, వాడి భోజనం, వాళ్ళందరూ వచ్చి చెప్తారంట. క్రోడీకరించినాడంట ఈనాడు. ఇప్పుడు క్రోడీ ఈకరించాక ఏమి కోడి ఈకలు పీకినావా? ఇప్పుడు చెప్పు, అదే అప్పు ఇప్పుడు ఉందని చెప్పు, లేకపోతే చంద్రబాబు నాయుడు కట్టినాడా? సిగ్గుండాలండి. మనుషులే జన్మెత్తితే దున్నపోతులే జన్మెత్తినారు వీళ్ళు, దున్నపోతులు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనేది నరరూప రాక్షసుడు వీళ్ళు అని. వాస్తవాలు చెప్పడానికి ఏం పోయే కాలం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి తెలియకుండా అప్పు చేస్తారా? అంటే కేంద్ర ఆర్థిక శాఖకు తెలియకుండా, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా, పక్క రాష్ట్రాల వాళ్ళకి తెలియకుండా, ఇంకో రాష్ట్రం వాళ్ళకి తెలియకోకుండా చీకట్లో అప్పు చేస్తారా? దొంగగా అప్పులు చేస్తారా? ఎవడు ఆ దొంగగా అప్పిచ్చే ఓడేవాడు? ఆ వెధవ ఎవడు? అది చెప్పాలి కదా. అప్పించిన వెధవ పేరేం చెప్పాలి కదండి. చెప్పాలి కదా. 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు ఎవడిచ్చినాడా అప్పు? మీ తాత ఇచ్చినాడా? మీ నాయన ఇచ్చినాడా? వీళ్ళని అడుగుతున్నా పచ్చ మీడియాని, ఎవరు ఇచ్చినారా అప్పు? బాండ్లు చూపియండి. అంటే అప్పించేవాడు దొంగగా చీకట్లో అప్పిస్తాడండి. తీసుకో జగన్మోహన్ రెడ్డి తీసుకో అప్పని ఇస్తాడా? వాడు ఏదైనా అప్పించినప్పుడు వాడు భద్రత చూసుకోడండి, వాడు గ్యారంటీలు తీసుకోడా? సిగ్గు ఉండాలండి మనుషులే జన్మెత్తిన తర్వాత. సిగ్గు అనేది ఉండాలి మనుషులకి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఈనాడు పేపర్ వాడు ఏం రాసినాడో అదే చూపించినాను. ఈరోజు కాగ్ రిపోర్ట్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టువే జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఇవి 2 మన మాటలు కాదు, మన మాటలు కానే కాదు. ఈనాడు చూపించాను, మళ్ళీ చూపించమంటారా మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పులు ఎలా చేశారు, ఈ 9 నెలల్లో ఎంత అప్పయింది, 2023-24 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత అప్పయింది, వాళ్ళ హయాంలో ఎంత అప్పయింది, అది కూడా క్లియర్ గా చూపిస్తారు. ఒక్కసారి చూడండి. వాస్తవం ఏమిటంటే మనకన్నా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పులు చేస్తాం. నిన్న మనం చెప్పాం అది మా హయాంలో 2023-24 మా లాస్ట్ ఇయర్ 2023-24లో మేము 62,207 కోట్లు మేము అప్పు చేస్తే, ఈ పెద్ద మనిషి 2024-25 ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ ఎస్టిమేట్ లో ఈయన చూపించింది 73,362 కోట్లు అప్పు చేసినాడని చూపించాడు. అది వేరే విషయం అనుకో.
93,000 కోట్లు యాక్చువల్ గా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ 73,000 కోట్లకు జనవరికే 23,000 కోట్లు, ఫిబ్రవరిలో మార్చిలో ఇంత దాకా తీసుకుంటే ఇంకో మరో 10,000 కోట్లు, 93,000 కోట్ల దాకా అప్పులైనా అన్నది పక్కన పెడితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి 73,362 కోట్ల రూపాయలకు ఫైనల్ గా రివైజ్ ఎస్టిమేట్ లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా జనవరికి మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తున్నాడు. 10,000 కోట్లు పైచిలు, 11,000 కోట్లు పైచిలు. మేము 62,707 కోట్లు మేం చేస్తే 73,362 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయింది 15,000 కోట్లు. 88 హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది 11,000 కోట్లు. 99 ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో 5,000 కోట్లు ఇంకా ప్రాసెస్ లో ఉంది, ఇంకా శాంక్షన్ కాలా. 1,04,000 కోట్లు. ఇది కాక మొన్న మార్క్ఫెడ్ కు 8,000 కోట్లు తెచ్చినారు. 1,12,000 కోట్లు. సివిల్ సప్లైస్ కు మరో 5,000 కోట్లు కూడా తెచ్చినారు. 1,17,000 మనకు తెలుసు. ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు ముప్పుడుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతా ఉంది. 1,17,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఈ 9 నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పు 1,17,000 కోట్లు అక్షరాల. జగన్మోహన్ రెడ్డి గారు 2023-24 సంవత్సరానికి చేసిన అప్పు 62,000 కోట్లు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే మీ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు ఆశ పెట్టుకుంటే ఘోషణ రాయబడింది కదా, పథకాలు ఇస్తారు అదిదని. ఈ సంవత్సరం ఒక్క పథకం కూడా ఇలా సూపర్ 6 లో ఒకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 62,000 కోట్లు అప్పు చేసింది ఏంటి? అమ్మకు వందనం, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన అన్ని జగనన్న చేదోడు, ఆటో వాళ్లకు, మత్స్యకారులకు అందరికి ఇచ్చి 62,000 కోట్ల అప్పు. వీళ్ళు ఒక్కరికి ఒకటి కూడా ఇవ్వకుండా పంగనామాలు పెట్టి 1,17,000 కోట్లు. మళ్ళా ఏంది దానికి అదనంగా 20,000 కోట్లు ఉంది. ఇది జనవరి వరకే, మీరు గమనించాలా. మళ్ళా ఫిబ్రవరిలో ఆర్బీఎస్ తలుపు తట్టి 3,600 కోట్లు అప్పు చేశాడు. కాదని చెప్పమనండి, ఓపెన్ ఛాలెంజ్. 3,600 కోట్లు అప్పు చేసినట్టు లేదా? ఆర్బీఎస్ దగ్గర ఇండెంట్ పెట్టారా లేదా? ఇట్లా ప్రతిదీ అండి కాగ్ లెక్కలు లేకపోతే వాస్తవాలు మనం చెప్తే మళ్ళా చదవాలండి, భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈనాడోడికి ఎవడు చెప్తాడంటే వాడమ్మ పడవ. ఈనాడోడికి ఎవడు చెప్తాడంటే కీలక రాష్ట్ర ఆర్థిక శాఖలో గతంలో కీలక స్థానంలో పనిచేసిన ఉన్నతాధికారులు, కొందరు నిపుణులు, కొందరు ఎవడో వాడు కొనికిస్క గొట్టంగాడు వాడు, ఇంకొకడు వివిధ వర్గాల వర్గాలు అధికార వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించినాడంట. ఓ అమ్మా, ఇంతమంది చెప్పినారు, ఇంకా ఎవ్వరికీ తెలియదండి. ఈనాడోనికే చెప్తాడు. పోనీ ఆ లెక్కలే తీసుకెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూపిరా నాయనా, ప్రవేశపెట్టురా నాయనా, నువ్వు క్రోడీకరించిన లెక్కలు పెట్టురా నాయనా అంటే ఇప్పుడు అప్పు ఎంత అంటాడు? 4,91,000 ప్రభుత్వ అప్పు అంటాడు. ఏది? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినాటికి. ఏం మెట్టుతో కొట్టాలండి? మీరే చెప్పండి, ఏం మెట్టుతో కొట్టాలా? నిన్న నాకు నెల్లూరు నుంచి ఒక సోదరుడు కాల్ చేసి, మనము అప్పు చేసింది 6,46,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు దిగిపోయినాటికి 3,10,000 కోట్లే అప్పు అని చెప్పేసి మనం చెప్పట్లేదు, మనము దాంట్లో కొంచెం క్లారిటీ ఇవ్వాలి అన్నాడు. మనం ఇచ్చే క్లారిటీ ఇస్తున్నాం. అఫ్ కోర్స్ వాళ్ళంతా మీడియా మనకు లేదు. మీరంతా ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నా. మీరంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను వరుసగా 10 రోజులు చెప్తా, ఈ అప్పు గురించి చెప్తా వరుసగా 10 రోజులు. అది ఎంతవరకు వెళ్తుంది? తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? 10 మందికి చెప్పండి ఏమైతుంది. ఇవన్నీ తప్పులైతే నేను ఒకటే చెప్తానండి, నేను పచ్చ కుక్కలు పచ్చ మీడియా లాగా నేను డబ్బులు తీసుకొని పని చేయట్లేదు. నాకు ఉన్న ఖాళీ టైంలో ఇతర వ్యాపకాలు మానేసి సినిమాలు, షికార్లు, క్రికెట్లు మానేసి నేను ఇది చేస్తున్నా. నాకు ఇంతవరకు రూపాయి డబ్బు రాలేదు, నేను తీసుకోలేదు. నాకు గుర్తింపునిస్తే నాకు సంతోషం, కష్టపడ్డాడులే అని గుర్తింపిస్తే నాకు సంతోషం. నేను అది దానికోసం కూడా పని చేస్తూ ఉండొచ్చు. కానీ ఎక్కడ నాకు రూపాయి డబ్బు ఏ ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే పార్టీ వాళ్ళు కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు. నేను ఎవరి సంకల్పం నాకు ఇది చేయట్లేదు. ఇవన్నీ వాస్తవాలండి. ఇప్పుడు మనం వండి వార్చొచ్చు కదా, చంద్రబాబు నాయుడు 3,00,000 కోట్లు అప్పు చేశాడు ఫస్ట్ సంవత్సరమే అని. ప్రతిదీ ఆధారాలతో మనం చెప్తున్నాం. ఈ లఫంగా గాళ్ళు ఏం చెప్తారండి, అసలు కేంద్ర ఆర్థిక మంత్రికి కూడా తెలియదంట. మొదటి నుంచి రహస్యమే. రుణాల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలు దాస్తుంది. ఎక్కడ దాస్తారు అబ్బా? ఎట్లా దాస్తారు? ఇప్పుడు నేను అప్పు తెచ్చుకుంటాండి, వాడు ఏదైనా బాండ్ తీసుకొని బాండ్ రాయించుకోకుండా నాకు అప్పిస్తాడా? ఎట్టిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇస్తారా? లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక 10 లక్షల కోట్లు అప్పు తెమ్మన్నాడు అట్లే రహస్యంగా? ఎంత అబద్ధాలంటే
కేంద్ర ఆర్థిక శాఖకు తెలియదంట, రాష్ట్ర ఆర్థిక శాఖకు తెలియదంట. కానీ వీళ్లకు మాత్రమే మళ్ళా వినిపిస్తుంది చూడండి. ఎవరు చెప్పినారు వీళ్లకు అంటే, రాష్ట్ర ఆర్థిక శాఖలో గతంలో కీలక స్థానాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు, గతంలో పనిచేసే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? కొందరు నిపుణులు వివిధ అధికార వర్గాల నుంచి సేకరించిన సమాచారం. మనకు ఇద్దరే ఉన్నారు, విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల పోగొట్ట. మనకు ఒక అభి ఉంటే వీళ్ళకు ఊరంతా విశ్వాలు, ఊరంతా అభిలే. మెట్టుతో కొట్టాలా లేదండి? మెట్టుతో కొట్టాలా లేదా? మీరే చెప్పండి. అబద్ధాలు చెప్పినందుకు నాకు బాధ ఏంటంటే, ఇట్లా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 10 లక్షల కోట్లు, ఇంతకుముందు 1 లక్ష కోట్లు సొంత ఆస్తి, ఇప్పుడు 10 లక్షల కోట్లు ప్రజల మీద అప్పు. అబద్ధం. ఇంకా ఏదో డాక్యుమెంట్లను ఇంట్లో పెట్టుకుంటాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఇది అని చెప్పి ప్రతిదీ పచ్చి అబద్ధం అండి. అంటే మా దగ్గర మీడియా ఉంది, ప్రజలు మమ్మల్ని నమ్మినారు, ప్రజల్ని మేము గొర్రెలను చేస్తాం, ఎరిపప్పులు చేస్తాం, పిచ్చి డాషగాలను చేస్తాం ప్రజలు అని చెప్పేసి మిమ్మల్ని ఎరిపప్పులు చేస్తుంటే నాకు జాలేస్తుంది నిజంగా. మీరు నమ్మి మోసపోతారా? ఇప్పుడు నేను మాట్లాడిన మాటలో నేను మళ్ళీ కట్టుబడి ఉంటా. 10 ఏళ్ల తర్వాత కూడా ఇదే మాట మాట్లాడతా. ఎందుకు ఈనాడోడు ఆ రోజు ఫిబ్రవరి 14, 2023 రోజు 9,16,000 కోట్లు అప్పని రాసి, ఈ రోజు ఈనాడు వాడు ఎందుకు 4,91,000 కోట్లు అప్పని రాస్తాడు? మాట తప్పడం కాదా? మాట తప్పడం కాదా? బాధేస్తుందండి. అంటే రాష్ట్ర ప్రజలు ఇంత తేరగా వీళ్ళ అధికారం పొందడానికి, వీళ్ళ అధికారం వెలగబెట్టడానికి, దుబాయ్కి పోయి క్రికెట్ మ్యాచ్లు చూసి పండగలు చేసుకోవడానికి, లేకపోతే కక్షలు తీర్చుకోవడానికి, రోడ్లపైన నరకడానికి, అమ్మాయిలు రేపులు చేయడానికి వీళ్ళు అధికారంలో ఉండాలనా? దానికి అబద్ధాలు చెప్పాలనా? ప్రజలను నమ్మించి ప్రజల గొంతు కోయాలనా? మూడు లాలు. లా అంటే చదివేలా కాదు, 3 లాలు.